అందరికీ నమస్కారం. మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి విని ఉంటారు. ఎన్నో పద్ధతులు పాటించి ఉంటారు. అందులో ఒకటి 555 మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఏదో ఒక కోరికను ఎంచుకోవడం, దాన్ని ఒక వాక్యంగా మార్చడం, 55 సార్లు 5 రోజుల పాటు రాయడం. చాలా సులభంగా అనిపిస్తుంది కదూ. కానీ మీలో ఎంతమందికి ఇది నిజంగా పనిచేసింది? చాలామందికి ఇది ఎందుకు విఫలమవుతుందో తెలుసా? ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక హోంవర్క్లా, ఒక బలవంతపు పనిలా చేస్తారు. వాళ్ళు కేవలం అక్షరాలను రాస్తున్నారు, కానీ దాని వెనుక ఉన్న శక్తిని జాగృతం చేయడం లేదు. వాళ్ళు ఒక టెక్నిక్ను పాటిస్తున్నారు, కానీ విశ్వంతో సంభాషించడం లేదు. ఈరోజు మనం 555 పద్ధతి యొక్క అసలైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. ఇది కేవలం రాయడం గురించి కాదు. ఇది మీ కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ మరియు విశ్వచేతన, యూనివర్సల్ కాన్షియస్నెస్, ఈ మూడింటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చే ఒక పవిత్రమైన ప్రక్రియ. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు. ఇది విశ్వంతో మీరు స్వయంగా రాసుకునే ఒక శక్తివంతమైన ఒప్పందం. మీరు మీ కలల జీవితాన్ని సృష్టించే ఒక విశ్వ వాస్తుశిల్పి అయితే, ఈ 555 ప్రక్రియ మీ చేతిలో ఉన్న మాస్టర్ బ్లూ ప్రింట్. ఈరోజు మనం ఆ బ్లూ ప్రింట్ను ఎలా గీయాలో నేర్చుకోబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఈ ప్రక్రియకు 555 అనే పేరు ఎందుకు వచ్చింది? కేవలం గుర్తుపెట్టుకోవడానికి సులభంగా ఉంటుందని కాదు. సంఖ్యాశాస్త్రంలో ప్రతి అంకెకు ఒక నిర్దిష్టమైన శక్తి, ఒక వైబ్రేషన్ ఉంటుంది. సంఖ్య 5 ఇది మార్పుకు, స్వేచ్ఛకు, పరివర్తనకు, సాహసానికి సంకేతం. ఇది మన 5 ఇంద్రియాలకు, ప్రకృతిలోని పంచభూతాలకు, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రతీక. మీరు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును కోరుకున్నప్పుడు సంఖ్య 5 యొక్క శక్తి మీకు తోడవుతుంది. ఇది పాత బంధనాలను తెంచుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టడానికి అవసరమైన శక్తినిస్తుంది. మీరు మీ కోరికను 55 సార్లు రాస్తున్నప్పుడు మీరు కేవలం రాయడం లేదు, మీరు మార్పు అనే శక్తిని 55 రెట్లు పెంచుతున్నారు. సంఖ్యాశాస్త్రంలో 55 అనేది మాస్టర్ చేంజ్ నంబర్. ఇది మీ జీవితాన్ని సమూలంగా, వేగంగా మార్చగల శక్తిని సూచిస్తుంది. మీరు పాత ఆలోచన విధానాలను, నమ్మకాలను వదిలించుకొని కొత్త వాస్తవికతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని విశ్వానికి ఒక బలమైన సంకేతం పంపుతున్నారు. ఇక ఈ ప్రక్రియను 5 రోజుల పాటు చెయ్యడం, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మానవ మెదడులో ఒక కొత్త నమ్మకాన్ని, ఒక కొత్త అలవాటును పాతుకుపోయేలా చెయ్యడానికి కొంత సమయం పడుతుంది. మొదటి రోజు మీ చేతన మనసు దీన్ని ఒక కొత్త పనిగా స్వీకరిస్తుంది. రెండో రోజు అది కొంచెం లోతుకు వెళ్తుంది. మూడో రోజు మీ ఉపచేతన మనసు ద్వారాలు తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. నాలుగో రోజు ఆ నమ్మకం బలంగా నాటుకోవడం మొదలవుతుంది. ఐదో రోజు వచ్చేసరికి మీరు పంపిన సందేశం మీ అణువణువునా జీర్ణించుకుపోయి మీ శక్తి క్షేత్రం యొక్క వైబ్రేషన్నే మార్చేస్తుంది. కాబట్టి 555 అంటే 5 మార్పు ఇంటూ 55, తీవ్రమైన పరివర్తన ఇంటూ 5 రోజులు. ఇది ఒక శక్తివంతమైన సమీకరణం. ఈ సమీకరణం యొక్క శక్తిని మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు రాసే ప్రతి అక్షరం ఒక మంత్రంలా పనిచేస్తుంది. చేతిరాత వెనుక ఉన్న శక్తి ఏంటి? మనం డిజిటల్ యుగంలో ఉన్నాం. టైప్ చేస్తే సరిపోదా, ఎందుకు రాయాలి అని మీరు అడగవచ్చు. దానికి కారణముంది. మీరు మీ చేతితో ఒక పెన్ను పట్టుకొని కాగితంపై రాస్తున్నప్పుడు మీ మెదడులోని వందలాది నరాలు ఏకకాలంలో పనిచేస్తాయి. మీ ఆలోచన, మీ భావోద్వేగం, మీ శారీరక కదలిక అన్నీ ఏకమవుతాయి. మీ తలలో ఉన్న ఒక అదృశ్యమైన ఆలోచన కాగితంపై ఒక దృశ్య రూపాన్ని సంతరించుకుంటుంది. ఇదే ఆలోచనను భౌతిక రూపంలోకి మార్చే మొదటి అడుగు. దీన్నే ఎనర్జీ యాంకరింగ్ అంటారు. మీ చేతిలోని కలం ఒక మంత్రదండంలాంటిది. కాగితం విశ్వమనే క్యాన్వాస్. మీ భావోద్వేగం దానికి మీరు వేసే రంగు. మీరు రాస్తున్నప్పుడు కేవలం మీ చేతులు మాత్రమే కదలవు, మీ శక్తి కూడా ప్రవహిస్తుంది. అందుకే చేతిరాతకు అంత శక్తి ఉంది. ఇప్పుడు మనం అసలైన ప్రక్రియలోకి అడుగుపెడుతున్నాం.
దీన్ని అత్యంత శ్రద్ధగా భక్తిగా పాటించండి. ఇది మీ జీవితాన్ని మార్చే ప్రక్రియ. 1వ దశ మాస్టర్ బ్లూప్రింట్ తయారీ. ఇది అన్నింటికంటే ముఖ్యమైన దశ. మీ వాక్యం ఎంత శక్తివంతంగా ఉంటే మీ ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. సరైన వాక్యాన్ని ఎలా తయారు చెయ్యాలి? వర్తమానంలో ఉండాలి. నాకు భవిష్యత్తులో ఉద్యోగం వస్తుంది అని రాయకండి. నాకు నా కలల ఉద్యోగం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా కృతజ్ఞతతో ఉన్నాను అని రాయాలి. మీరు కోరుకున్నది ఇప్పటికే జరిగిపోయినట్లు, మీరు దాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నట్లుగా రాయాలి. విశ్వానికి భవిష్యత్తు గతం తెలియదు. దానికి తెలిసింది కేవలం వర్తమానం మాత్రమే. సానుకూలంగా ఉండాలి. నేను పేదవాడిని కాను లేదా నాకు అప్పులు వద్దు అని రాయకూడదు. విశ్వానికి కాదు, వద్దు వంటి వ్యతిరేక పదాలు అర్థం కావు. అది పేదరికం, అప్పు అనే పదాల మీద దృష్టి పెడుతుంది. దానికి బదులుగా నేను ఆర్థికంగా సంపన్నంగా స్వేచ్ఛగా ఉన్నాను అని రాయండి. మీకు ఏం కావాలో దానిపై మాత్రమే దృష్టి పెట్టండి. భావోద్వేగాన్ని జోడించండి. కేవలం నాకు కారు ఉంది అని రాయడం కంటే నా కొత్త ఎరుపు రంగు కారులో డ్రైవ్ చేస్తూ గాలిని ఆస్వాదిస్తున్నందుకు నేను అనంతమైన ఆనందంతో నిండిపోయాను అని రాయండి. భావోద్వేగం అనేది మీ కోరికకు ఇంధనం లాంటిది. సంతోషం, కృతజ్ఞత, ప్రేమ ఈ భావాలను మీ వాక్యంలో నింపండి. నిర్దిష్టంగా ఉండండి. నాకు నెలకు ₹1,00,000 ఆదాయం వస్తున్నందుకు నేను కృతజ్ఞుణ్ణి అని నిర్దిష్టంగా రాయవచ్చు. కానీ ఎలా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అనే విషయాలను విశ్వానికి వదిలేయండి. ఎలా అనేది మీ పని కాదు, అది విశ్వం చూసుకుంటుంది. మీ వాక్యాన్ని ఒక కాగితంపై రాసుకుని దాన్ని పదే పదే చదవండి. అది చదువుతున్నప్పుడు మీలో ఎలాంటి భావన కలుగుతోంది? మీ శరీరం తేలికగా, సంతోషంగా అనిపిస్తే అది సరైన వాక్యం. 2వ దశ రాయడం. ఈ ప్రక్రియను 5 రోజులు ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో చెయ్యండి. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు చేస్తే బాగుంటుంది. ఎవరూ డిస్టర్బ్ చెయ్యని ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. మరియు ఫోన్ను ఆఫ్ చెయ్యండి. వాతావరణాన్ని పవిత్రంగా మార్చండి. ఒక కొవ్వొత్తి వెలిగించండి, అగరుబత్తి పెట్టండి, లేదా ప్రశాంతమైన సంగీతాన్ని ప్లే చేయండి. ఇది మీ మనస్సును కేంద్రీకరించటానికి సహాయపడుతుంది. కొత్త నోట్బుక్కు మరియు కొత్త పెన్ను తీసుకొని మీ వాక్యాన్ని 55 సార్లు రాయడం ప్రారంభించండి. ఇది శిక్ష కాదు, ఒక ధ్యానమని భావించండి. ప్రతిసారి రాసేటప్పుడు ఆ వాక్యం నిజమైపోయిన ఫీలింగ్లో ఉండండి. కళ్ళు మూసుకొని మీ కోరిక నెరవేరిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ ఆనందాన్ని, ఆ కృతజ్ఞతను గుండెల్లో నింపుకోండి. యాంత్రికంగా రాయకండి. ప్రతి అక్షరంలో మీ నమ్మకాన్ని, మీ శక్తిని పెట్టండి. 55 సార్లు రాసిన తర్వాత ఆ పేపర్ను చేతుల్లో పట్టుకొని కళ్ళు మూసుకొని 1 నిమిషం ధన్యవాదాలు చెప్పండి. విశ్వమా, నా కోరిక నెరవేర్చినందుకు ధన్యవాదాలు. ఇది లేదా ఇంకా మంచి విషయం నా జీవితంలోకి వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా 5 రోజులు పూర్తిగా నిబద్ధతతో చెయ్యండి. 1 రోజు మానేస్తే మళ్లీ మొదటి నుండి తిరిగి ప్రారంభించండి. 3వ దశ 5 రోజులు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమైనది వదిలేయడం. మీరు పదే పదే ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తే విశ్వానికి మీరు నమ్మకం లేనట్లు సంకేతమిస్తారు. ఆందోళన, కొరత భావన ఇవన్నీ మానిఫెస్టేషన్ను అడ్డుకుంటాయి. కాబట్టి మీరు రాసిన నోట్బుక్ను మూసి పవిత్రంగా దాయండి. కొందరు ఆ పేజీలను కాల్చి బూడిదను గాలిలో వదిలేస్తారు. ఇక నా పని పూర్తయింది, ఇప్పుడు విశ్వం చూసుకుంటుంది అనే భావనను సూచిస్తుంది. తర్వాత మీ జీవితంలో ఆనందంగా, కృతజ్ఞతతో ఉండండి. మీ కోరిక గురించి మర్చిపోండి. నమ్మకం ఉంచండి. సరైన సమయంలో అది మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు. ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఇది సహజం. వాటిని వ్యతిరేకించకండి. ప్రశాంతంగా అంగీకరించండి. మీకు మీరు చెప్పుకోండి, ఇది పాత నమ్మకం, కాని నేను కొత్త వాస్తవికతను ఎంచుకున్నాను. తరువాత మీ దృష్టిని కృతజ్ఞత వైపు మళ్లించండి. మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తుచేసుకోండి. ఈ ప్రయాణంలో కొన్ని సంకేతాలు ఇస్తుంది. మీ వైబ్రేషన్ మారినప్పుడు విశ్వం 555 వంటి నంబర్లు, సంబంధిత సంకేతాలు చూపించవచ్చు. వాటిని గమనించండి, ఆనందించండి. కానీ వాటిపై ఆధారపడకండి. నా మేనిఫెస్టేషన్ దారిలో ఉంది అని అనుకుని మళ్లీ మీ పనిలో నిమగ్నమవ్వండి. మరి మీ కోరిక తీరడానికి ఎంతకాలం పడుతుంది?
దీనికి ఖచ్చితమైన సమయం లేదు. కొన్ని కోరికలు త్వరగా నెరవేరతాయి, కొన్ని ఆలస్యమవుతాయి. ఇది మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. సమయం గురించి ఆందోళన పడకండి. విశ్వం యొక్క సమయం ఎల్లప్పుడూ సరైనడే అని నమ్మండి. ఈ ప్రక్రియలో మీకు ఎలాంటి సంకేతాలు కనబడకపోతే దానర్థం విశ్వం ఇంకా మంచిదాన్ని సిద్ధం చేస్తోందని అనుకోవచ్చు. మీ నమ్మకాలను పరిశీలించండి. నేను అర్హుడని అనే భావనను బలంగా ఉంచండి. అవసరమైతే ప్రక్రియను మళ్లీ చేయండి, కానీ నిరాశపడవద్దు. ప్రతి అనుభవం ఒక పాఠం. మిత్రులారా, 555 అనేది కేవలం అంకెలు అక్షరాల కలయిక కాదు. అది మీ సంకల్పానికి, విశ్వశక్తికి మధ్య వారధి. అది మీ అంతరంగంలోని శక్తిని జాగృతం చేసే ఒక దివ్యమైన సాధనం. మీరు మీ జీవితానికి బాధితులు కాదు, సృష్టికర్తలు. మీ చేతిలోని కళం మీ విధిని మీరే రాసుకోగల శక్తినిస్తుంది. మీ హృదయంలోని భావోద్వేగం మీ కలలకు ప్రాణం పోస్తుంది. మీ నమ్మకం అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. ఈరోజు మీరు నేర్చుకున్నది కేవలం ఒక టెక్నిక్ కాదు, ఇది ఒక జీవన విధానం. ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్యతో మీ వాస్తవికతను మీరే నిర్మించుకోండి. గుర్తుంచుకోండి, విశ్వం ఎల్లప్పుడూ వింటోంది. అది మీ మాటలను కాదు, మీ వైబ్రేషన్ను వింటోంది. మీ వైబ్రేషన్ను ప్రేమతో, నమ్మకంతో, కృతజ్ఞతతో నింపండి. అప్పుడు మీరు కోరుకున్నదే కాదు, మీరు ఊహించని అద్భుతాలు కూడా మీ జీవితంలోకి ప్రవహిస్తాయి. ఎందుకంటే మీరు ఈ విశ్వంలో చిన్న భాగం మాత్రమే కాదు, విశ్వం మీలోనే ఉంది. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని మేల్కొల్పండి. థాంక్యూ యూనివర్స్. మీరు కూడా థాంక్యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.